వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మలనిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంబజి స్నానం సంసారమలమోచనం సంసారమలమోచనం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగతస్పృహ వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే స్థితధీర్మునిరుచ్యతే. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య అతని యొక్క, అతడు అని చెప్పనంటే స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ. సమాధిస్తస్య యోగ సమాధిని పొందినటువంటి మహానుభావుడు. స్థిత ప్రజ్ఞ, స్థితప్రజ్ఞుడై ఉన్నటువంటి వాని. కా భాష, ఏమి లక్షణము, ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అని అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా నడుస్తున్న సబ్జెక్ట్ ఇది. దాదాపుగా బ్రహ్మజ్ఞాని ఆ యొక్క స్థాయిలో నడుస్తున్నటువంటి విధానం. వాళ్ళు ఎట్లా ఉంటారు, ఎట్లా నడుచుకుంటారు, ఎట్లా మాట్లాడతారు, ఏ విధంగా ఉంటారు అని చెప్పి అడిగాడు. కాబట్టి దాదాపుగా స్థిత ప్రజ్ఞుడై ఉన్నటువంటి స్వరూప అనుభవమునకు దగ్గరగా ఉన్నటువంటి మహానుభావులు ఈ విధంగా ఉండేటువంటి విధానం గురించి మనకు దీంట్లో వస్తుంది. మనం కూడా ఆ స్థాయికి ఎప్పటికైనా చేరుకోవాల్సి ఉంటుందనేటువంటి భావన. ఎందుకు ఈ చెప్పటం అని చెప్పనంటే, ఆ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా చేరుకునే ప్రయత్నం చేయాలి. ఆ స్థాయి రావాలంటే స్వరూప అనుభవం కలగాలి. స్వరూప అనుభవం కలగాలంటే నివృత్తి మార్గంలో ప్రయాణం చేయాలి. స్వరూప అనుభవం పొందటానికి కారణం నివృత్తి మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఎందుకంటే 2 మార్గాలు చెప్పుకొచ్చారు కాబట్టి ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అన్నారు. ప్రవృత్తి మార్గం అనేది స్వతసిద్ధంగా ప్రతి ప్రాణికి జన్మతః వచ్చేసింది. దానికోసం ఇంకా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ప్రవృత్తి మార్గం వైపుకే ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రవృత్తి అంటే ప్రపంచం వైపుకి, అనగా పంచభూతములలో ఉన్నటువంటి విషయాల వైపుకి. ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథివీ అన్నప్పుడు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. కనుక ఈ విషయాలని ఆస్వాదించే విధానంగా అందరికీ కూడా స్వాభావికంగా ఉన్న ప్రవృత్తి. కాబట్టి దీనికోసం ఎలాంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఏదావత్తు ప్రయత్నం అనే విషయం వచ్చినప్పుడు నివృత్తి మార్గం అనేటువంటి వైపుకే ప్రయాణం. పురుష ప్రయత్నం. పురుష ప్రయత్నం వల్లే సాధ్యమయ్యే అంశం అది. ఇది ప్రతి ఒక్క వ్యక్తి కంటే స్వరూప అనుభవాన్ని పొందాలన్న అపేక్ష ఉన్నటువంటి వాళ్ళకు సవాలుగా ఉంది. అంత తేలిగ్గా ఏమీ లేదు. మాటలు మాత్రం బ్రహ్మాండంగా దులిపేస్తాం. చేతల్లోకి వచ్చినప్పుడే అర్థమయ్యేటువంటి పరిస్థితి.
ఎందుకంటే మరి కిందకు జారిపోయే నదిని కొండపైకి ఎక్కించాలంటే చాలా ప్రయాసతో కూడినటువంటి పని. కొండ మీద నుంచి జారి కింద పడేటువంటి పెద్ద బండరాయిని బడిసిపట్టి తీసుకుని పోయి మళ్ళీ కొండ మీద పెట్టాలంటే అది పెద్ద ప్రయత్నం. అట్లాగా మరి ప్రకృతి వైపుకు పరుగులు తీసే ఇంద్రియాలని పరమాత్మ వైపుకు తిప్పాలని చెప్పానంటే అసామాన్యమై ఉన్నటువంటి విషయం కాదు. దానికి ఎంతో శక్తి, ప్రయత్నము. పరమాత్మ కూడా భగవద్గీతలో మరి ఈ ప్రయత్నాన్ని గురించి చెప్పుకొచ్చారు. కాబట్టి ఏంటంటే ఎవరికి వారికి ఉన్నటువంటి ఉత్సుకత అది ఎవరో పుట్టింపజేసే అవకాశం కాదు. ఈ మార్గంలో ప్రయాణం చేయవయా అనే విధానం గురువు చెబుతాడు. మరి ఆ మార్గంలో అడుగుపెట్టి పోవాలని చెప్పనంటే అది ఎవరికి వారికి ఉండేటువంటి పరిస్థితులు, అనుకూలాలు, ప్రతికూలాలు, అననుకూలాలు అనేకం ఉంటాయి. ఇంకో పట్టాన అవి వశమయ్యే విధానంగా ఉండదు. అవి ప్రవృత్తి వైపుకి పరుగులు తీసేవిగా అలవాటైపోయి ఉన్నాయి. కాబట్టి నివృత్తి వైపు ప్రయాణం చేయించాలంటే ఎంతో ప్రయాస చేరి ఉన్న విధానము. అది భగవద్గీత స్వయంగా చెప్పినటువంటి అంశం. ఏదైనా మార్గంలో పోకపోతే మాత్రం జీవుని ఉద్ధారకం అయ్యే అవకాశాలు లేవంటుంది శాస్త్రం. ఆ ప్రయత్నం చేయకపోతే యథావిధిగా ఉన్నటువంటి ఈ భవసాగరం మృత్యు సంసార సాగరాత్, మృత్యు రూప సంసార సాగరం ఎదురుగా ఉన్నది. ఎటుపోతుందో ఆ నదులు ఎటుపోతుందో ఈ ప్రాణి దేహం సాలించిన తర్వాత ఇక అది అంత స్పష్టత అనేటువంటిది అక్కడ ఉంటుందో ఉండదో కూడా తెలియదు మనకి. ఇక్కడంతా స్పష్టతగా మనం చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాము, తింటూ ఉన్నాము, అందరితో కలిసి వ్యవహరిస్తూ ఉన్నాము. స్పష్టత అనేది మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నది. కారణం ఏంటంటే శరీరం ఒకటి మనకి ప్రాప్తించి ఉంది. ఇప్పుడు ఈ ప్రాప్తించి ఉండటం వల్ల మనకి సాత్వికం ఎక్కువగా పనిచేస్తున్న విధానం ఉండటం వల్ల మన ఇంద్రియాల ద్వారా బయట ఉన్నటువంటి వాటిలను చాలా శుద్ధంగా తెలుసుకుని వ్యవహరించుకుంటున్న పరిస్థితి ఉంటూ ఉన్నది. దేహం జారిపోయాక జీవుడు ఉంటాడు అని చెప్పిన మాట కదా చెప్పేది. వారికి నాశనం లేదు అని. మరి ఉన్నటువంటి వాడి వ్యవహారం అక్కడ ఎట్లా ఉంటుందో చాలామంది మన కళ్ళ ముందే ప్రయాణం చేసి వెళ్ళిపోయారు. మన కళ్ళ ముందే చాలామంది మనతో పాటు ఒకప్పుడు తిరిగి మనతో పాటు వ్యవహరించి మనతో స్నేహం చేసి ఉన్నటువంటి వారు ఈనాడు కేవలం పటాల్లో మాత్రం చూస్తూ ఉన్నాం. ఆ పటాలకు కూడా పూలమాలలు వేసి ఉంటాయి. వారు వెళ్ళిపోయారు, గతించారు, చాలా కాలం అయ్యింది, లోకాన్ని విడిచి వెళ్ళిపోయి అంటా ఉన్నారు. మరి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? అసలు ఎక్కడికి పోయారు? వేరే లోకాలకైనా పోయారా? లేక ఈ లోకంలో తిరుగుతూ ఉన్నారా? ఇంకా దేహాలకు వచ్చి ఉంటాయా? ఇంకా దేహాలేం రాలేదా? వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? ఏం పాటలు పడతా ఉన్నారు? లేదా హాయిగా ఉన్నారా? లేదా వేరే లోకాలకు ఏమన్నా ప్రయాణం చేసి వెళ్ళిపోయారా? ఇలాంటి లోకాలు ఎన్నో విశ్వంలో ఉన్నాయని కూడా ఊహాత్మకంగా శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. యోగ వాసిష్టం కూడా చెబుతూ ఉన్నాయి. ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి విశ్వంలో మనం ఒక సౌర కుటుంబంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఒక పాల పంతలో ఉన్నటువంటి మనది ఒక లోకం. ఆ లోకంలో మనం దేహం ధరించి ప్రస్తుతం దేహాలతో స్త్రీలుగా పురుషులుగా సంచారం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఈ లోకాలు విశ్వంలోకి ఎన్నో ఉన్నాయనేది ఒక ఊహాత్మిక విషయం. శాస్త్రం ఆ విధంగా ఊహించింది, చెప్పింది.
లేక మహానుభావులు ఏమైనా తపస్సు చేసి ఆ తపస్సు ద్వారా ఆ లోకాలకు ఏమన్నా పోయి వచ్చారా అనేది కూడా మనకు తెలియదు. మన గతంలో చెప్పుకున్నాం కదా, ఏదో ఒక విషయం అవసరం పడి శంకరాచార్యుల వారు ఒక నాడీ మండలం గుండా ప్రయాణం చేసి వేరే వాళ్ళ దేహంలో ప్రవేశించి పరకాయ ప్రవేశం చేసి అక్కడే తనకు కావాల్సిన సమాచారాన్ని సేకరించినట్లుగా చెప్తూ ఉన్నాం. ఇలాగా మరి ఆ దేహం అట్లాగే ఉండగా బతికుండంగానే ఏదో మార్గాలకుండా యోగ మార్గాలకు ఉండగా వేరే వేరే లోకాలకి ప్రయాణం చేసే విధానాలు అనేటువంటివి పుణ్యాత్ములుగా ఉన్నటువంటి వాళ్ళకి ఏమన్నా ఉన్నాయా? అలాగా వాళ్ళు ఏమన్నా పోయొచ్చి ఆ విధంగా అయితే వేరే చోట్ల కూడా లోకాలు ఇలాగే ఇలాంటి మానవ సంబంధ లోకాలు ఉన్నాయనేటువంటి యోగ వాసిష్టంలో ప్రధానంగా వస్తుంది. 33,000 శ్లోకాలు కలిగిన గ్రంథం యోగ వాసిష్టం. దాంట్లో ఇలాంటి విషయాలు చాలా చెప్పుకొస్తాడు. అవి చూసినప్పుడు ఇది వాస్తవమా అవాస్తవమా అనేటువంటిది కూడా సందేహం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు అనుభవంలో లేని అంశాలు కాబట్టి సందేహిస్తాం. మనం అనుభవంలో ఉన్నట్లయితే మనం నేను చూశాను అనేది నిర్ధారితంగా చెబుతాం. నాకు తెలుసు, నేను చూశాను అని చెప్పని అంటాం, ప్రత్యక్ష అనుభవం కలిగి ఉన్నట్లయితే. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి మాటలు కేవలం విని ఇట్లా ఉన్నాయేమో బహుశా అని ఒక ఊహాత్మకంగా రావటం అవుతుంది. దేహానంతరం లోన జీవుడు అనేటువంటి వాడు ఉన్నాడనేది శాస్త్రం చెబుతున్న మాట. దేహానంతరం అసలు లేడా ఇంకేమో దేహానంతరం, దేహం పోయింది అంతవరకే. బుడగ గాలి కలిగి బుడగ అయ్యింది, ఆ బుడగ పగిలి నీరు అయ్యింది, అంతే. కాబట్టి ఈ దేహం కూడా తల్లి గర్భం నుంచి ఒక బుడగగా వచ్చి ఊరింది, ఆ బుడగ పగిలిపోయింది, ఇంకంతే. మళ్ళా వచ్చేదంటూ ఏముండవు అనేటువంటి విషయాలు కూడా లోకంలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అలా ఉంది కాబట్టి మీకు కఠోపనిషత్తులో ఇదే అంశం లేవనెత్తాడు నచికేతసుడు యమధర్మరాజుల వారితో. అస్థిత్యేకే కశ్చిత్, కొంతమంది మరణానంతరం జీవుడు ఉన్నాడు అని చెప్పని చెప్తూ ఉన్నారు. మరి కొద్దిమంది అయితే నాస్తి, ఇది మరణానంతరం ఇంకేం లేదు, జీవుడు లేడు, ఏమీ లేడు, శరీరంలో ఉన్నటువంటి భాగాలు పనిచేస్తూ ఉన్నంతకాలం దేహం పనిచేసింది, శరీరంలో ఉన్నటువంటి భాగాలు పనిచేయటం మానుకున్నాయి, అంతే. దాంతోపాటే ఆ దేహం అనేది శిథిలం అయిపోయింది, ఇంకా తర్వాత అంటూ ఇంకేం లేదని చెప్పని ఈ వాదన ఇప్పటి కాలం కాదు, అప్పటి కాలంలో ఉంది. కాబట్టి నీ కఠోపనిషత్తులో ఆ ప్రశ్నతోనే తాత్విక సంబంధ అంశం ఆరంభమైంది, మీరు గమనించవచ్చు. కాటకవల్లిలో ప్రథమ వల్లి అంతా కూడా ఈ సందేహం మీద నడుస్తుంది. రెండవ వల్లి నుంచి తాత్విక అంశం అనేది వస్తుంది. కాబట్టి ఆ ప్రకారంగా మరణానంతరం అనేటువంటి విధానం గురించి చూసినట్లయితే ఉన్నారు అనే మాట చెప్పేవాళ్ళు ఉన్నారు, లేరనే మాట చెప్పేవాళ్ళు ఉన్నారు. కాబట్టి భగవద్గీత మన ప్రామాణికం కాబట్టి పరమాత్మల వారి మరి దివ్య వాక్కు కనుక మనం దాన్ని విశ్వసించి ముందుకు పోతూ ఉన్నాము. కాబట్టి ప్రకారంగా ఈ దేహం అనేది మనకు ఉంది కాబట్టి ఈ పంచేంద్రియాలు అనేటువంటి వాటి సహాయంతో ముఖ్యంగా సాత్వికాన్ని మనం ప్రధానంగా తీసుకున్నాం. ఇక్కడ సాత్వికం కూడా ఉంది కాబట్టే మనం క్లారిటీగా అన్నిటినీ కూడా శుద్ధంగా చూస్తాం, శుద్ధంగా వినటం, శుద్ధంగా మాట్లాడటం అన్నీ ఉంటాయి. అదే సాత్వికం కనుక లోపించి రజోగుణం ప్రకోపించిందంటే వ్యవహారం కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది. రజస్సు కనుక తప్పుకొని తమస్సు కనుక వచ్చేసిందంటే ఇంద్రియాలు ఏం పనిచేసే అవకాశాలు ఉండవేక. అందువల్ల సర్వేశ్వరుడు జాగ్రత్త వ్యవహారంలో
ఎక్కువ శాతం సాత్వికం ద్వారానే నడిచే విధానంగా పెట్టాడు. అదే స్వప్నానికి పోయామంటే అక్కడ రజస్సు ప్రధానంగా ఉండే వ్యవహారం అవుతుంది. అక్కడ సాత్వికం ప్రధానంగా ఉండదు, సాత్వికం ఉంటుంది, రజోగుణం ప్రకోపించి ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఆడ ఉన్నటువంటి వ్యవహారం కూడా అస్పష్టతగా ఉంటుంది, అంత క్లారిటీగా ఉండదు. సుషుప్త అవస్థకు వెళ్ళామంటే ఏమి తెలిసే పరిస్థితి కాదు, తమస్సు ఆవహించి ఉంటుంది కాబట్టి ఏమి తెలిసే పరిస్థితి కాదు. కాబట్టి ప్రకారంగా మనందరం కూడా దేహవద్భిహి పరమాత్మ అన్నమాట. దేహవద్భిహి దేహదారులై ఉన్నటువంటి వారు. మనకు 12వ అధ్యాయం భగవద్గీత 12వ అధ్యాయంలో పరమాత్మ దేహవద్భిహి అనే పదం వాడతారు. క్లేశోదక తరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతి దుఃఖం దేహవద్భిహి అవాప్యతే. దేహవద్భిహి దేహదారులై ఉన్నటువంటి వారు అవాప్యతే పొందటం అనేటువంటిది చాలా కష్టసాధ్యం అనే మాటలు వాడుతూ మనల్ని ఉద్దేశించి దేహవద్భిహి దేహదారులై ఉన్నారన్నాడు. కాబట్టి ఈ శరీరం అనేటువంటి ఒక చక్కటి మంచి వినియోగాత్మకమై ఉన్నటువంటి వస్తువు ప్రాప్తించింది. దీని విలువ తెలుసుకునేవారు చాలామంది లోకంలో చాలా తక్కువ. వచ్చిన దాన్ని యాదృచ్ఛికంగా దర్శించుకుంటూ అదేదో మరి వేరే భావాలతో వేరే లోకాంతర విచారాలతో ఉన్న కాలాన్ని వృధా చేసుకుంటూ పోయేవాళ్ళే 90% పైగా లోకంలో ఉన్నారు. ఎవరికి కూడా అంత పట్టింది లేదు, దాని ఎందు అంత జాగృతి లేదు. ఏ పోతే పోయిందిలే అనేటువంటి మాటగా చాలామంది వాడుతూ ఉంటారు. ఎందుకు ఈ జన్మ, వాడు జన్మ అని అనేక రకాలుగా కూడా మాట్లాడుకోవటం ఉంటుంది. అయితే రాకముందు ఆ జీవుడు ఎంత ఎలిపించి ఉంటాడో అది తెలియదు వాడికి. రాకముందు విలపించిన విధానం సరే, పోయిన తర్వాత వాడి విలాపన ఎట్లా ఉంటుందో. ఎందుకంటే వస్తువు దగ్గర ఉన్నప్పుడు దానిని ఇలువుగా చూడడు. వస్తువు దూరం అయిన తర్వాత ఏడుస్తాడు. ఒక వ్యక్తి దగ్గరగా ఉన్నప్పుడు చీటి మాటికి నిందలు వేయటమో, వాళ్ళని దూషణ చేయటమో, వాళ్ళని బాధ పెట్టడం, వేధించటం చేస్తారు. వ్యక్తి పోయాక అర్థమవుతుంది ఆయన విలువ. మనకున్న సెన్సర్స్ ఇంద్రియాలే చూడండి. ఆ ఇంద్రియాలు ఉన్నప్పుడు మనకు వాటి విలువ తెలియదు. ఏదైనా కొంచెం డ్యామేజ్ అయ్యిందా, ఏదైనా కొంచెం పని చేయటం తగ్గిందా అంటే అప్పుడు తెలుస్తుంది ఆ ఇంద్రియం యొక్క విలువ. అట్లా డబ్బున్నవాడు కూడా దాని గురించి పెద్దగా పట్టించుకోడు, నిర్లక్ష్యంగా చూస్తాడు. విషలవిడు ఖర్చు పెట్టి వారేస్తాడు, లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తాడు. ఆ ధనం అంత అయిపోయిన పూట అర్థమవుతుంది వాడికి ఆ ధనం యొక్క విలువ ఎంత అనేటువంటిది. అట్లా మానవులకి ఏంటంటే వస్తువు ఉన్నప్పుడు విలువ తెలియదు, అది లోపించాక దాని గురించి విలువ తెలుసుకుని చాలా బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగా ఈ దేహం అనేటువంటిది ప్రాప్తించిన దేహం అనేది కూడా అది ఉన్నప్పుడు దాని విలువ బహుశా తెలియకపోవచ్చు. అది పోయిన తర్వాత ఆ జీవుడు ఏమన్నా విలపించే పరిస్థితి అక్కడ ఉంటుందేమని ఊహాత్మిక విషయం. ఇది రాబోయే కాలంలో అందరికీ తెలిసే విషయాలే. ఒకవేళ ఉన్న తర్వాత దేహం పోయిన తర్వాత అక్కడ మనకి ఏమన్నా పుణ్య విశేషంతో ఉత్తమ గతులు, ఉత్తమ లోకాలు, ఉత్తమ దేహాలు దిగుతూ ఉన్నారు కాబట్టి అలాంటి ఎమటే ప్రాప్తిస్తాయో, లేకపోతే తాను చేసినటువంటి తప్పిదాలకి వకచే విధానంగా బాధపడే విధానంగా ఆ దేహానంతరం అనేది ఉంటుందో అది మనకి పూర్తిగా సమాచారం అనేటువంటిది అందటం లేదు. పోవటం ఖాయం అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోయారనే విషయం కూడా అందరూ చూస్తున్న అంశమే. కానీ పోయిన తర్వాత ఏమిటనే విషయం మీద సందేహం ఉన్నది. అందరికీ ఆ సందేహం తీలిపోతుంది. దేహం పోయాక దాదాపుగా చాలామందికి దగ్గర పడ్డ దేహాలే రేపమాపు అన్నట్లుగా ఉన్నాయి. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. కాబట్టి ప్రకారంగా వచ్చినటువంటి యొక్క దానిని విలువగా చూసుకుని
దాని ద్వారా సత్ఫలితాన్ని పొందేటువంటి ప్రయత్నం గనక చూస్తే ఏ కొద్ది మందిలోనూ కనబడుతుంది అంతే. కనుక కొద్దిమందిగా ఉన్నటువంటి వారు తాము చేసేటువంటి ప్రయత్న భాగం ద్వారా పరమాత్మ చెప్పేటువంటి యోగ సమాధిస్తస్య సమాధి యొక్క స్థితి, స్థితప్రజ్ఞుని యొక్క స్థితి, ఇవన్నీ కూడా కలిగి ఉండేటువంటి విధానం రావటం అంటే అది ఎంతో ప్రయత్న సాధ్యమై ఉన్నటువంటి అంశము. అది ఊరకే మాటలతో వచ్చేదిగా శాస్త్రమేం చెబుతున్న అంశము కాదు, మాటల వల్ల అందదు. నత్ర చక్షురు గచ్చతి నవాక్కు గచ్చతి నో మనో అని చెప్పేశాడు. వాక్కు వల్ల పొందేది లేదు, నేత్రాది జ్ఞానేంద్రియాల వల్ల పొందబడేది కాదు, నో మనో అంతరేంద్రియం వల్ల కూడా పొందబడేది కాదు అని ఉపనిషత్కారులు చెప్పేస్తూ ఉన్నారు. మేమైతే బాగా విన్నామండి, మాకు అనుభవం, మేము విన్నాము, మాకు అహం బ్రహ్మాస్మి అనే భావం వచ్చేసేసింది, మాకు ఆ గురువు ఇచ్చాడు అనేటువంటి భావనలతో ఉన్న వాళ్ళు లోకంలో ఉన్నారు చాలామంది. అచలపీఠంలో అయితే వాళ్ళు పూర్తిగా ఇదే భావన. వాళ్ళు ఏ సాధన లేదు, జపం లేదు, ధ్యానం లేదు, ఏముండదు. మా గురువే మాకు ఎరుక ఇడిపిస్తాడు, పరిపూర్ణం కలగజేస్తాడని చెప్పని వాళ్ళంతా అట్లా కూర్చున్నారు. ఒక్కడు కూడా జపం కానీ ధ్యానం కానీ యోగ సాధన కానీ ఏమి చేయరు వాళ్ళు. దాంట్లో ఏమి ఉండదు, అచలం అనే దాంట్లో ఈ సాధనే చెప్పరు వాళ్ళు, జపమే చెప్పరు, ధ్యానము చెప్పరు. వీటి వల్ల మీకు ఒరిగేది ఏం లేదని చెప్పని వాళ్ళు తీసి పారేశారు. గురువే మీకు ఎరుక ఇడిపిస్తాడు, పరిపూర్ణం చేస్తాడని చెప్పని ఆ ఊహలతో అట్లాగే ఆ జీవితాలు అట్లాగే పోతా ఉన్నాయి. ఇలాగా ఒక నదీ ప్రవాహం కనుక ఉపయోగపడకుండానే పోయి సముద్రంలో కలిసిపోతుందో, లేదా మరి సముద్రంలో పడ్డ వాన ఎట్లా సముద్రం పాలై వృధాగా వెళ్ళిపోతుందో, లేదా అడవిని కాసిన వెన్నెల అని చెప్పిన అన్నారు. ఎవరికి ఆస్వాదన లేకుండా అడవిలోనే వెన్నెలంతా కూడా వృధాగా వెళ్ళిపోవటం అని, ఏవి ఇట్లా అడవిలోనే చెట్లు చిగురించి పండ్లై ఆ పండ్లు అక్కడ రాలి భూమిలో చేరిపోతూ ఉంటాయి నిరుపయోగముగా. ఇలాగా నిరుపయోగంగా అయ్యేటువంటివి లోకంలో చెప్పే మాటలు. కానీ ఎన్నో శరీరాలు వచ్చినటువంటివి సత్ఫలితాన్ని పొందకుండగానే మరి 3 దశలను గడుపుకొని అట్లాగే మళ్ళా విశ్వాంతరాలలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏ కొద్దిమందో దీని వీలు తెలుసుకుని వాళ్ళు తమ జీవితాన్ని చక్కగా అనుభవించటము, లేదా ఆధ్యాత్మికంగా దాన్ని మంచి విధానాలుగా వినియోగింపజేసుకోవటము, వివేకంతో ప్రవర్తించే వాళ్ళు మనకి కొద్దిమంది మాత్రం కనపడతారు. చాలా వరకు చూసినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లుగా ఎన్నో నదులు పోయి సముద్రంలో చేరిపోతా ఉన్నాయి. ఏవో కొంత జలాలు మాత్రమే అడ్డుకట్ట వేసి ఆ నీరును మళ్లించి సస్యశ్యామలంగా పంటలకి వినియోగింపజేసుకున్నట్లుగా ఏవో కొన్ని జీవితాలు మాత్రమే తమ జీవితంలో ఒక చక్కటి పరిపూర్ణతను పొందే విధానము, పారమార్థిక అనుభవాన్ని పొందే విధానము, వ్యవహార దశలో ఆనందించే విధానం. కొన్ని జీవితాలకు మాత్రమే సంతృప్తిగా లభిస్తున్న విధానమే తప్ప మిగతావన్నీ కూడా జీవితంలో వచ్చేటువంటి ఆటుపోట్లు కానీ, దుఃఖాలు కానీ, బాధలు కానీ, సమస్యలు కానీ, బాధ్యతలు కానీ అనేక రకాలైనటువంటివన్నీ కూడా పైన పడి ఆ జీవితాన్ని ఈడ్చుకుపోతా ఉన్నాయి. తుది శ్వాస పర్యంతం ఈడ్చుకుపోతా ఉన్నాయి. ఆవిడ కూడా దానికి సంతృప్తి పడ్డాడు. పోనీలా ఇంకేది మనకి జీవితం ఇట్లా అయిపోయింది, మన జీవితంలో పొందగలిగింది ఏమీ లేదు, ఇట్లా వెళ్ళిపోవాల్సిందే అనేది కూడా డిసైడ్ అయిపోయాడు. అంటే వెళ్ళిపోతున్నాయి జీవితాలు. కాబట్టి ఏ కొద్ది మందో స్థితప్రజ్ఞశక భాష సమాధిస్థ కేశవ, ఆ స్థితికి చేరుకునే విధానాలు కొద్ది మందికి మాత్రమే ప్రాప్తించే విధానము. అలాగా ఆ స్వరూపానుభవం గల యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడనేటువంటి దాని మీద ఇక్కడ మనకు సంభాషణ కొనసాగింపబడుతూ ఉన్నది. యహ సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం
నా అభినందతి నా ద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠ. తస్య అతని యొక్క ప్రజ్ఞ అనగా మరి యోగ సమాధిస్తస్య యోగ సమాధిని స్వరూపానుభవాన్ని పొందినటువంటి వారు ఎక్కువ శాతం ఏంటంటే స్నేహభావాల వల్ల పెంచుకోలేక ఎవరితోనూ పొత్తు పెట్టుకోరు వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళ సమయం వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇతరులతో పెట్టుకున్నట్లయితే మళ్ళా కాలం అంతా అడ్డుపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఏంటంటే వాళ్ళు స్వరూప అనుభవానికి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళు ఎక్కువ శాతం స్వరూపంలో ఉండటానికే వాళ్ళు ఇష్టపడతారు. ఎక్కువగా ఈ స్నేహభావాలు ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయరు. కాలయాపన చేసుకునే విధానం ఉండదు. ఎవరైనా బ్రహ్మజ్ఞానులై ఉంటే తన యొక్క సంస్కారం అనుగుణ్యముగా ఉన్న వాళ్ళే ఉంటే వాళ్ళతో ఏమైనా సంభాషించుకుంటారేమో తప్ప ఎక్కువ శాతం ఈ స్నేహభావాలను వాళ్ళు పెంచుకునే విధానం ఉండదు. స్థితప్రజ్ఞ సమాధిస్తస్య యోగ సమాధి పొందినటువంటి వాళ్ళే కాదు, ఎక్కువగా యోగ సాధన చేసేవాళ్ళు కూడా ఇలాంటి భావాన్ని వహిస్తారు. ఎక్కువగా కాలం ఏమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళతో వీళ్ళతో కూర్చున్న కాడి నుంచి ఏదో విషయాలు సంభాషణలు వస్తాయి, మాట్లాడాలి. ఆ మాటల వల్ల ఎంతో సమయం హెచ్చింపబడుతుంది. వీళ్ళకుండే విధానం ఇది. ఎందుకంటే ఎవరన్నా వచ్చారు అని చెప్పనంటే ఎందుకబ్బా ఇంకా వాళ్ళతో మనం మాట్లాడాలా, ఏ సమయం అంత వెచ్చించాలా అనేటువంటి దానికి ఫీల్ అవుతారు చాలామంది. ఎవరంటే స్వరూపానుభవంతో ఉండే వాళ్ళ అంశం ఒకటి, అట్లనే యోగం యొక్క బాగా యోగ సాధన చేసేవాళ్ళు కొంత జపం కూడా ఎక్కువ కొంతమంది చేస్తూ ఉంటారు. ఎప్పుడు జపాలు తిప్పుతూ మనసులో జపం చేసుకుంటూ నిశ్చలంగా ఒకసారి ఉండిపోతారు వాళ్ళు. ఎవరితో పెద్దగా మాట్లాడే విధానం పెట్టుకోరు వాళ్ళు. ఎవరేం చెప్పానంటే ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకునేది నిత్య జీవితంలో ఉన్నటువంటి విధానం. నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానము, నిత్య జీవితంలో యోగాభ్యాసము, నిత్య జీవితంలో జపానుష్ఠానము, ఇవి ఉంటాయి కొంతమందికి. నిత్య జీవితం అంటే అనిశ్చితముగా కాలమంతా వాళ్ళు దాన్ని వినియోగింపజేసుకుంటారు. స్వరూపమునందు నిరంతరంగా అవలోకనం చేసుకునేవాడు ఎక్కువగా ఏకాంత ప్రదేశాన్ని అతడు ఇష్టపడతాడు. ఎవరో లేకుండా ఉన్న సాటే ఇష్టపడతాడు. ఎవరైనా తటస్థించినట్లయితే వాళ్ళతో మళ్ళా సంభాషణ చేయాలి, వాళ్ళతో కూర్చోవాలి, కాలం వెచ్చించాలి, అనేకమైన జ్ఞాపకం చేసుకోవాలి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడాలి. ఒకవేళ వీడైనా మాట్లాడకపోయినా వాళ్ళు ఊరుకోరు, వాళ్ళు సంభాషించే విధానం చేస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టి మాట్లాడే విధానం చేస్తారు. ఈ మాట్లాడితే వినే విధానం కూడా వాళ్ళకు బరువే, అడ్డమే. ఏది ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం చేసే మహాత్ములు ఉన్నారు కాబట్టి వాళ్ళ మనస్సు వీటికి ఇష్టపడదు, ఎక్కువగా ఇష్టపడదు. వ్యవహారానికి, ఇతరులతో సంభాషించడానికి, ఇతరుల గురించి వినటానికి మనస్సు ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత అది ఒక విరక్తిని చెందే అవకాశం ఏర్పడుతుంది. ఎట్లా అంటే మీరు కనుక బాగా గాఢ నిద్రను కనుక పొందితే మీకు అర్థమవుతుంది. మగత నిద్ర అనేది కాకుండా మీరు బాగా గాఢ నిద్రను పొంది ఉంటారనుకోండి. అలాగా ఉన్నటువంటి మీరు బయటికి రావటానికి ఇష్టపడదు మనస్సు. ఒకవేళ ఎవరైనా సమయంలో వచ్చి లేపి కూర్చోబెట్టి ఏదైనా సంభాషణ చేయటం ఆరంభం చేస్తే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి. అక్కడ ఎందుకు వచ్చింది బాధరా దేవుడా అని అక్కడ ఆయన చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇది ఒక నిద్రా సమాధి స్థితి అని అన్నారు కాబట్టి అలాంటి ఆ నిద్రా సుఖానికి సొక్కిపోయి ఉన్నటువంటి మనస్సు, నిద్రలో ఒక ప్రశాంతతను ఆస్వాదించుతున్న మనస్సు, దాని అందే ఒక ఆనందాన్ని సవి చూస్తున్నటువంటి మనస్సు, అది కనుక బయటకు వచ్చి ఇతర వాళ్ళతో కలిసి సంభాషించాలంటే చాలా బాధాకరమైన పరిస్థితి.
అయ్యా ఇప్పుడు కాదు, తర్వాత రా, ఇప్పుడు నాకంత మనస్సు అంత ప్రశాంతంగా ఉన్నది, నిద్రలో బాగా ఉపక్రమించి ఉన్నది, నన్ను డిస్టర్బ్ చేయమాక, మాట్లాడించమాక, నన్ను ఇబ్బంది పెట్టమాక అని చెప్పని కూడా చెప్తారు. ఎవరైనా చెబుతారు ఈ మాట. అంటే యోగ సమాధి అందున్నటువంటి విధానంలో మనకి అది లేదు కాబట్టి మనకున్నటువంటి అనుభవం ఇదొక్కటే కదా. బాగా అలసిపోయి నిద్ర సంబంధమైనటువంటి యొక్క సుఖానికి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని బలత్కారముగా లాగి కూర్చోబెట్టి కనుక ఏదన్నా సంభాషించాలంటే మనకి ఎట్లా బాధాకరంగా ఉంటుందో ఆ ప్రకారంగా స్వరూప అనుభవంతో, స్వరూప స్థితిలో, స్వరూప ఆనందంలో మునిగి తేలేటువంటి వారు కూడా ఇతరులతో మళ్ళా కలిసి ఏదన్నా సంభాషించాలి, వ్యవహరించాలి అంటే ఎక్కువగా ఉండదు. ఆ ఉండనటువంటి మాట ఎక్కడ అనభిస్నేహ, వాళ్ళకి ఎలాంటి యొక్క స్నేహభావం అనేటువంటిది పెట్టుకోరు. వాళ్ళకి అడ్డం, అది తన స్థితికి అడ్డం, తన సాధనకు అడ్డం. స్వరూప అనుభవం నందున్నటువంటి వాళ్ళ విషయమే కాదు మనం చెప్పుకున్నది, నిరంతరంగా యోగ సాధన చేసేవాళ్ళు కూడా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏమాత్రం సమయం దొరికినా నిశ్చలంగా కళ్ళు మూసుకొని ప్రశాంతముగా ఆ శ్వాసనే గమనిస్తూ అట్లా ఉండిపోతారు. ఇది వాళ్ళకి రావడం కారణం ఏంటంటే పదే 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 వాళ్ళు దాన్ని బాగా జీవితంలో అనుష్ఠించి ఉంటారు. ఎక్కడెక్కడ సమయం దొరికినప్పుడల్లా వాళ్ళకి అది స్వాభావికంగా వచ్చేస్తుంది. అది అంతే, ప్రయత్నం కాదు, అక్కడ స్వాభావికంగా వచ్చేస్తుంది. బాగా చిరకాలముగా అభ్యాసమై ఉన్నది కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఏ కొంచెం సమయం దొరికినా నిశ్చలంగా అట్లా మనస్సుని శ్వాసతో పెట్టి దాన్ని గమనించుకుంటూ అలాగా ఉండిపోయేటువంటి ఒక అలవాటు వాళ్ళకు వచ్చేస్తుంది. అది యోగులుగా ఉన్నటువంటి వాళ్ళ అంశం. అది ఇదే ఉత్తర గీతలో కూడా పరమాత్మ ఆసీనోవా శయ్యానోవా గచ్చన్ తిష్టన్ సదా అశుచి సర్వకాల ప్రయత్నైన యోగయుక్తో భవార్జున అని అన్నట్లుగా ఇది కొద్దిమందికి అలవాటు అయి ఉంటుందన్నమాట. ఇలాంటి విధానం ఆసీనోవా ఆగి ఉన్నా, శయ్యానోవా పడుకొని ఉన్నా, గచ్చన్ నడుస్తూ ఉన్నా, తిష్టన్ ఆగి ఉన్నా, ఈ విధంగా వాళ్ళ పడుకుని ఉన్నా, కూర్చుని ఉన్నా, నడుస్తూ ఉన్నా. కాబట్టి ఎవరితో కూడా ఇలాంటి అవసరం, సంభాషించే అవసరం లేనప్పుడు వాళ్ళకై వాళ్ళు నిశ్చలమైపోతారు. వాళ్ళు కల్పించుకొని వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చేయరు వాళ్ళు. ఒకవేళ పక్కవాడేమన్నా విషయం సంభాషిస్తే ఆ సంభాషించిన దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారే తప్ప ఇతడు మాత్రం దాన్ని తగిలించుకోడు, దాన్ని తెచ్చుకోడు, ప్రత్యేకంగా దాన్ని మళ్ళా లేవనెత్తాడు. అది వ్యవహారంలో మునిగిన వాడైతే వాడు గమ్మునుండలేడు. ఏదో ఒకటి వాడి చేత మాట్లాడించాలి, వీడన్నా మాట్లాడాలి. ఎందుకంటే వీడికి మరొక ఆప్షన్ లేదు ఇది. అందువల్ల ఎదురుగా ఉన్నప్పుడు ఇక వాడిని కదిలిస్తాడు, గిలుతాడు, పొలబెట్టి పొడుస్తాడు, ఎవరో గమ్మునున్నాం మాట్లాడకుండా అని ఏదో ఒక విషయం జ్ఞాపకం చేసుకో, చెప్పు ఆయన వీడే జ్ఞాపకం చేసుకొని ఏదేదో తెచ్చుకొని వీడు మాట్లాడేదానము. ఇది సాధారణంగా లోకంలో ఒక వ్యవహారానికి అలవాటు పడి ఉన్నటువంటి వాళ్ళు ఊరుకుని ఉండగలిగే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు. ఎందుకంటే వ్యవహారానికి అలవాటు పడ్డారు. అయితే యోగిగా ఉన్నవాడు ఎట్లా అంటే వాడు సమయం అనేటువంటి దాన్ని ఎప్పటికప్పుడు ఒక ధ్యానానికి అలవాటు చేసుకుని ఉన్నాడు. వాడు బస్సులో పోతూ ఉన్నాడు, ప్రశాంతం మంచిగా దొరికిన సమయం వాడికి. తన గ్రామం చేరుకోవడానికి 2 గంటలు పడుతుంది. చక్కగా ఆ సమయాన్ని 2 గంటలు ముకులించి శ్వాసను గమనించుకుంటూ నిశ్చలంగా ఉండిపోతాడు. ఇలాంటి విధానాన్ని జీవితంలో ముఖ్యంగా సాధకులై ఉన్నటువంటి వారు అలవాటు చేసుకోవడం కూడా చాలా మంచిది కూడా. భగవద్గీతలో స్వామి చెప్పే మాట ఇది, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. నీ ఇష్టం ఏదైనా చేసుకో, ఇక్కడ నువ్వు తస్మాత్ సర్వేషు కాలేషు ఉండాలి.
మాం అనుస్మర అనేది చేస్తావు, యోగయుక్త యోగముతో ఉంటావు, అది నీ సౌలభ్యం. యోగముతో ఉండగలిగే పరిస్థితి లేకపోతే మాం అనుస్మర, నన్ను స్మరించు అని చెప్పను అన్నాడు. కనుక ఏదో ఒక నామం ఉన్నట్లయితే మనస్సులో అది అన్య ఆలోచనలకు పోయే అవకాశం ఉండదు. ఎవరితో కూడా సంభాషించుకునే వ్యవహారం పెట్టుకోదు. మనసులో ఒక నామం ఉన్నప్పుడు ఎవరైనా చెప్పాల్సి వచ్చినా కానీ ఎమ్మటే వాళ్ళు ఆపేస్తాడు. ఎవరు నాకు సంబంధించిన అంశమా అయితే చెప్పు, వేరే వాళ్ళ గురించి నాకు అవసరం లేదంటాడు. తన సమయాన్ని ఆ విధంగా వృధా కావడానికి ఇష్టపడడు సాధకుడే ఉన్నటువంటి వాడు. ఏకాంతాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు. ఏకాకి యతచిత్తాత్మ నిరాశి అపరిగ్రహ. ఏకాకి యతచిత్తాత్మ ఒక్కడే ఉంటాడు. అది మనస్సులో అలాంటి ఒక చక్కటి వాతావరణం అనేటువంటిది వస్తుంది. సభి చూడవచ్చు, ఎవరైనా ప్రయత్నం చేయగలిగితే దానికి ఉన్నటువంటి మాధుర్యాన్ని వాళ్ళు ఆస్వాదించవచ్చు. ప్రశాంతత ఉన్న పరిస్థితి, నిశ్చలంగా ఉన్నటువంటి విధానము, ఆ నిశ్చలత్వంలో మనస్సు పరమానందానికి గురి పొంది ఆనందాన్ని పొందేటువంటి విధానం వస్తాయన్నమాట. కనుక ఈ ప్రకారంగా మనం చెప్పుకున్న విధానం చూసినట్లయితే నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం అనేది పరిపూర్తిని పొందాడు, ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు, ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. కాబట్టి వారికి ఏమి ఉండదు, ఇక లోక సంబంధ విధానాలు పెద్దగా పెట్టుకోడు. ఎప్పుడు తనలో తాను ఆనందించే విధానంగా ఉంటుంది. అట్లా ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి పోలిశారు. బాల అన్నారు. బాల ఉన్మత్త అంటారు. బాల ఉన్మత్త. ఉన్మత్త అంటే బాగా మధు సేవించి వాడు ఆ మత్తులో బాగా మునిగిపోతాడే వాడిలాగా అవుతారు. బాలహ బాలుడు, తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు, ఎవరితో ఏ వ్యవహారం పెట్టుకోడు వాడు. అలాగా ఆయన్ని పోలిశారు. అది స్వరూప స్థితి చాలా గొప్పది. అది అందగలిగితే వాళ్ళకి చాలా అదృష్టవంతులు. అందుకోవాలంటే మాత్రం మనం చెప్పుకున్నట్లుగా అది యోగం యొక్క స్థాయిలోనే మీకు ఆ మార్పు రావాలి. ఏది నిత్య జీవితంలో బ్రహ్మానుసంధానం మహాత్ములు చేసే విధానం ఉన్నప్పుడు, నిత్య జీవితంలో ధ్యానానుసంధానం నేను చెప్పుకున్నట్లుగా నీకు సమయం దొరికిందా అంటే మనసు అక్కడికి వెళ్ళిపోవాలి, మనం పెట్టడం కాదు. చాలామంది గమనించండి, ఎమ్మటే వాళ్ళు నిశ్చలం అయిపోతారు, తనలో తానికి వెళ్ళిపోతారు. వాడి సమయం దొరికితే చాలు. మనం ఏదైనా వాడిని మళ్ళీ పిలిచి ఏదైనా విషయం చెప్పించాల్సి వస్తే మన వైపుకి చూస్తాడు, మన వైపుకి వచ్చే ప్రయత్నం చేస్తాడు తప్ప ఆయనకై ఆయన రాడు. ఎందుకంటే అలాంటి ఆ విధానం జీవితంలో పలుమార్లు 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 చేయటం వల్ల వానికి అది స్వాభావికమైంది. అందుకే పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పిన మాట, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అనే మాట వాడతాడు. నాకు నిశ్చలం ఉండలేదు, మనస్సు కదిలికలతో పోతా ఉన్నది, ఆపటం చాలా కష్టంగా ఉంది అనేటువంటి విషయాన్ని అర్జునుడు వ్యక్తపరుస్తాడు. 6వ అధ్యాయంలో వస్తుంది. ఇది ఆయనకున్న పరిస్థితి కాదు, లోకంలో చాలామందిలో ఉన్నటువంటి విధానమే. తను పరమాత్మ చెప్పిన మాట అభ్యాసనతో కౌంతేయ, పలుమార్లు చెయ్యి అంటాడు. కనుక ఆ చేసేటువంటిది అలవాటు అయిపోయిన తర్వాత అది కనుక స్వాభావికం అయ్యింది అని చెప్పనంటే ఇక ఆ తర్వాత మీకు సపరేట్గా మళ్ళా మీరు కూర్చోవాలి, ధ్యానంలో కూర్చోవాలి అనేటువంటి ప్రయత్న భాగం ఏమి ఉండదు. నువ్వు సమయం దొరికితే ఎమ్మటే వెళ్ళిపోతుంది, మనసు ఆడికి వెళ్ళిపోతుంది, నిశ్చలమైపోతుంది. ఇతరులతో మాట్లాడే అంశం కూడా దానికి పెద్దగా పట్టించుకోడు, అవసరమైతే తప్ప, లేకపోతే గమ్మునైపోతాడు. కనుక ఈ ప్రకారంగా మరి యొక్క ధ్యానం అనేటువంటిది కూడా నిత్య జీవితంలో అది ఒక తైలధారామివాచ్ఛిన్నం దీర్ఘఘంట నినాదవత్తు. ఉత్తర గీతలో ఎగ్జాంపుల్ పరమాత్మ ఇచ్చాడు. ఎలా ఉంటుందో వాళ్ళ యొక్క ధ్యానము అనే మాటకి
తైలధార అనే మాట ఉదాహరణ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ చాలా వస్తూ ఉంటాయి మనకు, మహాత్ములు ఇస్తూ ఉంటారు. మనకు తొయ్యవు, వాళ్ళు చెప్పందే మనకి రావు. ఎందువల్ల తైలాన్ని దారగా చెప్పాడు అంటే ఆ నూనె మధ్యలో తెగకుండా పోతుంది. అదే నీరు చూడండి, ఆ నీరు బొట్లుగా దాంట్లో ఒక తెంపు ఉంటుంది, బొట్లుగా కారిపోదు. కానీ నూనె ఎంత సన్నగా వేయగాక, నువ్వు ఎంత సన్నగా, దారం అంత సన్నగా వేయండి మీరు, తెగదు, మధ్యలో మీకు తెంపు ఉండదు అన్నమాట. కాబట్టి పరమాత్మ అంతర్గతలో తైలధార అనే మాట, జలధార అనే మాట వాళ్ళ. మనం జలాన్ని చాలా సన్నగా పోయాలంటే తెంపు లేకుండా పోయలేము, బొట్లుగా పడతాయి. అది తైలం మాత్రం మనకి ఎంత సన్నగా, మనకి ఎంట్రుక సన్నగా పోయింది మీరు, మధ్యలో తెంపు దానికి ఉండదు. అది ఆయన చెప్పిన మాట, తైలధార ఇవ అచ్ఛిన్నం అన్నాడు. అది ధ్యానం అనే దానికి పరమాత్మ ఇచ్చినటువంటి చక్కటి అంశము. తెంపు లేకుండగా అనే మాట ఆయన ఇచ్చాడు. అంత తెంపు లేకుండగా అనేది కాకపోయినా ఏదైనా అవకాశం ఉన్నటువంటి వాటిలన్నిటినీ కూడా వాడుకున్నా కానీ అచిరకాలంలో ధ్యానం అనేది కుదురుగా నిలబడే అవకాశం ఉంటుంది. నిశ్చలమైపోతాడు, ఎక్కువగా ఎవరితో సంభాషించుకునే విధానాలు చేయడు, వాడు కూడా చేయడు. అలాగే నిజ జీవితంలో జపానుష్ఠానం చేసేవాళ్ళు కూడా ఇది పాటిస్తారు. మనం చాలామంది గమనిస్తూ ఉంటాం, కొన్ని సంఘాల వాళ్ళు కానీ, ఇస్కాన్ ఇలాంటి మహాత్ములు నిరంతరంగా వాళ్ళు ఆ మనస్సు ఆ భగవంతుని యొక్క నామానికి అంకితమై నడుస్తూ ఉన్నా, కూర్చొని ఉన్నా, ఎటు తిరుగుతూ ఉన్నా, ఎక్కడ తిరుగుతూ ఉన్నా, దేహం ఏ వైపుకు పోతూ ఉన్నా కానీ మనస్సు మాత్రం పరమాత్మ వైపే ఉంటుంది. ఇదొక విధానాలు అన్నమాట. 3 కూడా సాధకులకు ఉపకరించేటువంటి. ఇది బ్రహ్మజ్ఞానికి చెప్పుకున్నాం, సాధకులకి చెప్పుకున్నాం, జప సాధకులకి చెప్పుకున్నాం. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే అనభిస్నేహ, ఎక్కువగా ఈ స్నేహభావాలు పెంచుకునే విధానంగా వాళ్ళు చేయరు. చేస్తే ఏమవుతుందంటే వారి సాధనకు, వారి ప్రయత్నాలకు మధ్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఏర్పడతాయి. ఒకవేళ అభిస్నేహ అని చెప్పిన మాట తీసుకుంటే, తన ఆధ్యాత్మికానికి అనుగుణ్యముగా ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది. తన యొక్క అభిరుచి మార్గానికి, తను నడిచేటువంటి మార్గానికి అనుగుణ్యముగా ఉండే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో స్నేహం చేసే విధానం ఎక్కువగా వాళ్ళు చేసుకుంటారు. తాత్విక మార్గం ఉన్నటువంటి వాళ్ళు, తన మనస్సుకి నచ్చిన వాళ్ళు, తన ఆచరణకు, తన ధ్యానానికి, తన తాత్విక జీవన విధానానికి అనుగుణ్యముగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళతో కొంతవరకు వాళ్ళకి స్నేహభావం ఉంటుంది, అంతవరకే. కానీ ఎక్కువగా ఈ లోకాభిరావణాలు ముందేసుకుని నానా రకాలైనటువంటివన్నీ చెత్తంతా పట్టుకొచ్చి వాళ్ళు పైన వేసుకునేది కాకుండా పక్క వాళ్ళ మీదకు పోసే విధానంగా, లోకమంతా ఇదే, చూస్తే ఇంకేం లేదు. ఇక చాలామంది చేస్తున్న పని ఈ లోకంలో ఉన్నటువంటి చెత్త అంతా ఊడ్చుకురావటం, పైన పోసుకోవటం. ఎవరైనా చెక్కితే వాడి మీద మొత్తం గుమ్మరించటం. ఇదే సాధారణ లోకంలో అందరూ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ కూడా తీసుకురావటం, లోకవార్తలకు మరగి కరుణముల మీ కథలు విననేరను, ఏ కరణి భవజల నిధి తుదముట్టని దుదును నారాయణ. లోకవార్తలకు మరగి, ఇది సాధారణంగా ఇది చాలామందికి ఒక అలవాటు అయిపోయి ఉన్న పరిస్థితి. దీనివల్ల చాలా జీవితాన్ని కోల్పోతూ ఉన్నారు. చాలా సమయం వృధా అయిపోతూ ఉన్నది. చాలా సమయం వృధా అవ్వటం అనే అంశం ఒకటైతే, రెండవది ఏంటంటే మనస్సులో ఈ నానా రకాలై ఉన్న చెత్త అంతా చేరుకుపోతూ ఉంది కదా. అనాత్మ సంబంధమై ఉన్నటువంటి
ఇదంతా మనస్సు లోపల వచ్చి పడతా ఉన్నది. దీనివల్ల రాబోయే జన్మలలో చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి జీవుడుకుంటుంది. ఈనాడు పోసేటువంటి విధానం దాని ప్రభావం తెలియబడకపోవచ్చు, కానీ దానివల్ల రాబోయే కాలంలో ఎంత ఇబ్బందులు పడాలో మనకి శాస్త్రముల ద్వారా తెలుస్తున్నటువంటి అంశము. మనస్సులో పడేస్తూ ఉన్నాము. మనస్సులో పడ్డటువంటి తీసేసే అవకాశాలు లేవు. ఒకవేళ దేహంలో ఏమన్నా పడితే ఆ దేహంలో పడ్డదాన్ని పొట్ట కోశాన్ని తీసి బయట పారేస్తా, ఆపరేషన్ చేయవచ్చు. పొరపాటున ఏదన్నా దేహంలో పోయిందనుకోండి, ఏమంటే వాళ్ళు కత్తులు పట్టుకొచ్చి కోసి ఏడుందో చూసి యంత్రాల ద్వారా దాన్ని తీసి బయట పడేస్తున్నారు. అది స్థూల దేహం వరకే, కానీ ఆ సూక్ష్మ దేహంలో పడ్డటువంటి వాట్లను ఎవరు కూడా తీసివేసే అవకాశాలు లేవు. అందుచేత ఈలేమరికి అనభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం. ఆ తర్వాత సంగతి తత్తత్ప్రాప్య శుభాశుభం నా అభినందతి నద్వేష్టి నా అభినందతి నా నందతి, ఆనందించేవాడు కాదు, నా ద్వేషించేవాడు కాదు అనే అంశాలు స్వామివారి ఇక్కడ ప్రస్తావన తీసుకొస్తూ ఉన్నారు. కానీ ముందుగా చెప్పింది ఏంటంటే అనభిస్నేహ, యహ ఎవడు సర్వత్రా అంతటా అన్నాడు. అనభిస్నేహ, అనభి అన్ అనేది నిషేధార్థం. అది అభిస్నేహ, అభి అనేది ఉపసర్గ. అభి అనేది పక్కన పెట్టేస్తే స్నేహ, స్నేహము. నా స్నేహ, స్నేహం లేకుండా ఉండటము. దాన్నే తిప్పి 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 ఛందోబద్ధం కావాలి కాబట్టి అనభిస్నేహ అన్నారు. నా స్నేహ, స్నేహం లేకుండా ఉండు అనే మాట. అనభిస్నేహ కొంత ఎక్స్ట్రా పదాలు పెట్టి చెప్పిన మాట. కాబట్టి ప్రకారంగా ఇది ఎవరికి వర్తిస్తుందాయా అని చెప్పానంటే, అడిగాడు కదా, శిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ శితదీహి కింప్ర. అటివాడు ఎట్లా ఉంటాడు, ఏమిటి కథా కమమి సంత అని ప్రశ్న వేశాడు. యోగ సమాధిని పొంది ఉన్నవాడు, శిత ప్రజ్ఞుడై ఉన్నటువంటి వాడు, కా భాష వాళ్ళ లక్షణం ఏమిటి, వాడి విధానాలు ఏమిటి అడిగిన దానికి పరమాత్మ ఎక్కడ, అయ్యా వాడు అనభిస్నేహ, పెద్దగా వాడు స్నేహభావాలు పెంచుకోడు. ఇది బ్రహ్మజ్ఞాని యొక్క విషయం. అదే బ్రహ్మజ్ఞానికేనా అనే మాటగా చూసినట్లయితే మిగతా ఇద్దరు చెప్పుకున్నాం కదా, యోగ సాధన చేసేవాళ్ళు, జప సాధన చేసేవాళ్ళు, ఇరువురు కూడా దాంట్లో బాగా లీనమై ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇది పాటిస్తారు. వీళ్ళెవరికి చేరరు. ఎవరన్నా వస్తున్నారు అన్నా కానీ ఎందుకు రా అబ్బాయి, వాళ్ళు రావటం అనవసరంగా మనకు మళ్ళీ ఉన్న సమయాన్ని పాడు చేయటం, ఏవో బట్టుకు వస్తారు, చెవులో పోస్తారు, వాళ్ళు చెప్పింది వినాలి, వినకపోతే మొహమాటం. మళ్ళా అది మొహమాటం కోసమైనా వాళ్ళు చెప్పేవన్నీ వినాలి, టైం వెచ్చించాలి. ఇది సాధారణంగా సాధకులై ఉన్నవాళ్ళు, సాధనలో బాగా ఒక స్థితికి చేరుకున్నటువంటి వారు, మనస్సుని చక్కగా ప్రశాంత విధానాలుగా చేసుకున్న వాళ్ళు ఈ బయట నుంచి వచ్చేటువంటి వాట్లను భరించాలి, ధరించాలి అని చెప్పనంటే వాళ్ళంతగా అపేక్ష పడరు. ఇది సాధకులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే తెలియబడేటువంటి అంశం. కాబట్టి ఇక్కడ అనభిస్నేహ అనేటువంటి మాట సాధారణంగా లోక వ్యవహారంలో చూసినట్లయితే మరి ఈ స్నేహభావాలనే ఉండాల్సిందే. ఇది బ్రహ్మజ్ఞాన సంబంధంగా చెబుతున్న మాట కాబట్టి, ఒక సాధకుని ఉద్దేశించి చెబుతున్న మాట కాబట్టి అనభిస్నేహ అనేటువంటి మాట సాధారణంగా లోక వ్యవహారాల్లో మునిగినటువంటి వారు మంచి స్నేహాలని సంపాదించుకోవాలని కూడా చెప్తారు. అది లోకం యొక్క తీరులో, లోకం యొక్క వ్యవహారంలో ఉన్నటువంటి విధానం. అది గృహస్థులుగా ఉన్నవాళ్ళు లేదా వ్యాపారస్తులుగా ఉన్నవాళ్ళు అంతా కూడా మంచి స్నేహాలను ఎక్కువగా పెంచుకుంటారు, అవసరానికి ఉపయోగపడతాయి. రాముడు సీతా వియోగం పొందినప్పుడు ఆమెను రావణుడు అపహరించిన తర్వాత సీతకు సన్నివేశం చేస్తూ వచ్చినప్పుడు ఆయనకు మరి సుగ్రీవుడితో సఖ్యత ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామి గారు ఏర్పాటు చేస్తాడు.
ఇరువురు కూడా ఆపదల్లో ఉన్నారు. రాజ్యాన్ని కోల్పోయి సుగ్రీవుడు, భార్యను కోల్పోయి రాముడు, ఇరువురు కూడా మరి ఆపదల్లో ఉన్నారు. కాబట్టి నీకు నేను సహాయం చేస్తా, నువ్వు నాకు సహాయం చేయమని ఇరువురు ఒక స్నేహభావాన్ని వహిస్తారు. ఆ స్నేహ విధానం కూడా అగ్ని సాక్షిగా, అగ్ని వ్రేలిసి అగ్ని సాక్షిగా వాళ్ళు శపథం చేసుకుని, కనుక నీకు నేను తోడ్పడతాను, నీకు నేను సహాయపడతాను, కనుక నీవు కూడా నాకు సహాయం చేయాలని చెప్పని అక్కడ సహాయ ఒప్పందం మనం రామాయణంలో చూస్తాం. దాని ప్రకారంగానే మరి సుగ్రీవునికి మరి వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి పట్టాభిషిక్తుడిని చేసి చక్కగా ఆయనకి పట్టం కట్టాడు. కట్టిన తర్వాత సుగ్రీవుడు అన్నాడు, రామా మరి ఇప్పుడు అంతా వానాకాలము, మరి అనుకున్న ప్రకారంగా నీకు నేను సేవలు అందించాలి, కానీ ఇక్కడ మరి ఉన్నటువంటి పరిస్థితి అనుకూలంగా లేదు. వానర సైన్యం కూడా వచ్చిన వాళ్ళకి విడుదల ఇచ్చే అవకాశాలు ఉండవు. ఈ 4 నెలలు పోయిన తర్వాత నీ కార్యం సఫలం చేస్తా అని చెప్పని ఆయన చెప్పటం, రాముడు కూడా సమ్మతించి మరి చేసేది లేదు కాబట్టి అని చెప్పే ఉద్దేశంతో 3 నెలల కాలం పాటు రాముడు కేవలం ఏమి చేసే విధానం లేక అరణ్య గుహలో కూర్చుంటాడు. మన రామాయణంలో చూడవచ్చు అంశాన్ని, ఏం చేసే అవకాశం ఉంది. అట్లా వర్షాకాలం పోయిన తర్వాత మళ్ళీ అప్పుడు సుగ్రీవుడు వచ్చి సైనికులందరినీ పిలిచి అందరిని కూడా మరి వారధి లంకలోకి మరి వార్త తెలుసుకొని ఇట్లా మన రామాయణంలో చూస్తాము. ఒక స్నేహభావం అన్నమాట. స్నేహంతోనే ఈయనకి ఆయన సహాయం చేయటం, ఈయన సహాయం చేయటం మనం చూస్తాము. ఇది లోక వ్యవహారంలో కుటుంబ పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వ్యవసాయ పరంగా ఇలాగా అనేక విధాయకాలలో మానవులు స్నేహభావాలు పెంచుకుంటారు, సత్సంబంధాలు పెంచుకుంటారు, ఎక్కువ స్నేహాలను సాధించుకుంటారు. ఇదంతా కూడా తమ తమ కార్యాలు నిర్వర్తింపజేసుకోవటానికి ఎంతోమంది స్నేహాలను పెంచుకుంటారు. రాజకీయ నాయకులతో పరిచయాలు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద పదవులలో ఉన్నటువంటి వాళ్ళతో స్నేహాలు పెట్టుకుంటారు, చాలా పలుకుబడి కలిగినటువంటి వాళ్ళతో స్నేహాలు పెట్టుకుంటారు, ఇంకా ధనవంతులుగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పెట్టుకుంటారు. ఉపయోగపడతాయి, ఎప్పటికైనా అవసరం పడతాయి అనేది వాళ్ళ దృక్పథం అన్నమాట. ఇది లోక సంబంధమై ఉన్నటువంటి విధానములో చేరి ఉన్నటువంటిది. అక్కడ మాత్రం మంచి స్నేహాలు అనేటువంటివి మాత్రం జీవితంలో ఉండాలి. ఎందుకంటే వాళ్ళు కుటుంబాలతో ఉన్నారు, అనేక సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, వాటి సహాయంగా ఇతరులను కోరుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా వ్యవహారంతో ముడిపడి ఉన్న విధానము. ఇక్కడ సమాధిస్తస్య కేశవ, సమాధి యొక్క సంబంధమై ఉన్న విధానం కనుక పరమాత్మ అనభిస్నేహ, స్నేహభావాలు మీరు తగ్గించుకోండి అనడంలో కారణం ఏంటంటే తగ్గించుకునే విధానమేం కాదు, అది స్వతసిద్ధంగా వాళ్ళకి అట్లా వచ్చేస్తుంది. ఆ స్థితి పొందిన తర్వాత ఆ స్థితే నిర్ణయిస్తుంది, యోగ సమాధి స్థితే నిర్ణయిస్తుంది, ఆ ధ్యానం యొక్క స్థితే నిర్ణయిస్తుంది, జపం యొక్క స్థితే నిర్ణయిస్తుంది. ఇదంతా కూడా సాధకులకి సాధన స్థితిలో పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వాళ్లకు వాళ్ళ మనసు ఏకాంతమునే కోరుకుంటుంది, ఒంటరితనాన్ని కోరుకుంటుంది. ఎక్కువగా మనస్సు ఆత్మలో ఆనందించడానికే కోరుతుంది. అంటే ఆత్మానందానికి ఇవన్నీ అడ్డు అనేటువంటి స్థాయికి అది వచ్చేస్తుంది. కాబట్టి ఏవైనా అలాంటి స్నేహ సంబంధాలు ఉంటే దూరంగా పెట్టేస్తారు, మనకు వద్దనుకుంటారు, దూరంగా పెట్టేస్తారు. ఎక్కువ సమయాన్ని వాళ్ళు మరి స్వరూప అనుసంధానానికి కానీ, ఇటు మరి అంశ యొక్క ఆశ్రయం ద్వారా ధ్యానానికి కానీ, అటు భగవత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క జపానికి కానీ ఎక్కువగా వాడుకుంటారే తప్ప ఇవి ఈ స్నేహాలు పెంచుకుని అనవసరంగా కాలయాపన చేయటానికి వాళ్ళు ఇష్టపడే పరిస్థితి ఉండదు. అనభిస్నేహ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.